పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతాము. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడి ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచున్నాను. అప్పుడు లిబెర్తీనుల దనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిది గాని మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ కార్యములు పలుకుగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ ఎద్దుకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టి, వారు, ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఆమేన్. ప్రియులారా, ఈ అపోస్తుల కార్యములో 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం ఏముందండి? ఆ యొక్క దినాల్లో మరి దేవుని వాక్యం బహుబలముగా విస్తరిస్తుంది. అవును, దావీదు కీర్తనలు కూడా ఆయన వాక్యము బహువేగముగా పరుగుతుదై ఉన్నది. సో ఆ యొక్క టైంలో స్తెఫను బహుబలముతో కృపతో నిండిన వాడై దేవుని యొక్క మహత్వ కార్యమును గొప్ప సూచకులను వివరిస్తుంటే అక్కడ ఉన్న జనాలంతా కూడా ఈ యొక్క స్తెఫను అనే వ్యక్తి మరి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, మోషే ద్వారా రాయించిన యొక్క 10 ఆజ్ఞల్ని, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అంతని వ్యతిరేకిస్తున్నాడు అని ఇతని మీద ఒక కుట్ర పన్ని ఏదో విధంగా ఇతను అంతం చేయాలని అక్కడున్న కొంతమంది వ్యక్తులను వీరు అబద్ధ సాక్షులను కూర్చుకొని ఇతన్ని ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు. ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు స్టెఫన్ని అక్కడ ఉన్న ప్రధాన యాజకులు అతని గురించి ఎంక్వైరీ, అంటే అతని మీద మోపబడిన యొక్క ఆరోపణని వారు మరి చూచుచుండగా, ఆయన చెప్పేది వింటుండగా అతని ముఖము వారికి దేవదూత ముఖం వలె కనబడిందంట. అంటే ఇప్పుడు స్టెఫన్లో ఎటువంటి తప్పు అనేది లేదు. అందువల్ల అతని యొక్క ముఖము చాలా తేటగా దేవదూత ముఖము వలె ఉంది. అయినా సరే ప్రధాన యాజకులు మరి వారు అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పిన అబద్ధ సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని మనం చూసినట్లయితే ఈ అపోస్తల కార్యం 7వ అధ్యాయమంతా కూడా అక్కడ అతని మీద మోపబడిన ఎంక్వైరీ మీద అతను ప్రధాన యాజకులకి మోషే ధర్మశాస్త్రం గ్రంథం గురించి మరి మెస్సయ్య గురించి వివరిస్తూ ఉంటాడు. మీరు చూసినట్లయితే ఇక్కడ 7వ అధ్యాయము 51వ వచనం అంటాడు, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరిచిన నొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. అక్కడున్న జనాంగాలు అందరితో స్టెఫన్ అంటున్నాడు, ముష్కరులారా, మీ హృదయాన్ని మీరు దేవునికి లోబడకుండా ఆనాడు మరి యెహోవా ఈ యొక్క నరుడుగా యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చే యొక్క పరిస్థితిని అనేక మంది ప్రవక్తల ద్వారా ఆనాడు రాయించాడు. అయినను మీరు ప్రవక్తల్ని ఆ యొక్క మాటను మీరు చెవిని పెట్టగా వారిని చంపేశారు, వారిని హింసించారు అని వారితో వాదిస్తూ ఉంటాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వారంతా 54వ వచనంలో
వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అంటే అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా చాలా కోపంతో అతని మీద మండిపడ్డారు. అవును, తప్పు చేసినోడిని నువ్వు తప్పు చేస్తావు అని చెప్తే ఏమవుతుందండి? కోపం వస్తుంది. వాడు తప్పుని ఒప్పుకోడు. అదే వైఖరిని వారు స్తెఫను మీద చూపించి పండ్లు కొరికి కోపంతో మండిపడ్డారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేలు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినడు చూచి ఆకాశము తెరువబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినడు చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మోసుకుని ఏకముగా అతని మీద పడి వారు మండిపడిన అతని మీద పండ్లు కొరికిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతన్ని విడిచిపోలేదండి. ఇక్కడ క్లియర్గా ఉంది. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. అవును, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అది ఎవరైనా ప్రవక్త కానివ్వండి, సేవకుడు కానివ్వండి, ఎవరైనా సరే ఉన్నట్టు బోధిస్తారు, స్వచ్ఛమైన వాక్యాన్ని బోధిస్తారు. అలాంటి టైంలో అది దేవుని వాక్యము, దేవుని మాటలు కనుక మనుషుల యొక్క హృదయాన్ని తాకుతుంది, మనుషుల యొక్క హృదయాన్ని టచ్ చేస్తుంది. నీలో తప్పులు ఉన్నప్పుడు నువ్వు సవరించుకోవాలి. లేదు వ్యసన పడితే అది మనకే అరిష్టము. ఆ యొక్క టైంలో వారు ఏం చేస్తారంటే అతన్ని పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదం మీద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు, ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావునకు సమ్మతించాను. స్తెఫను మీద వారి ఎన్ని నేరాలు మోపినప్పటికీ, స్తెఫను మీద వారి ఎన్ని మరి ఎటువంటి అబద్ధ సాక్ష్యాలను కూడుకుని ప్రధాన యాజకులు మొత్తం మీద అతని ఎంక్వైరీకి పిలిపించి అతని మీద అనేకమైన నేరాలు మోపి అతన్ని చివరికి పట్టణం వెలుపలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. ఏ విధముగా అంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఈ స్తెఫను అనే వ్యక్తి వ్యతిరేకిస్తున్నాడు. ఆయన ఏం వ్యతిరేకించలేదు. మరి పరిశుద్ధ గ్రంథంలో మెస్సీయ యొక్క రాకను గూర్చి అనేకమైన ప్రవక్తల ద్వారాను అనేకమంది సేవకుల ద్వారా ఆయన బయలుపరిచాడు. అదే విషయాన్ని యెషయా గ్రంథంలో ఉంటుంది. చివరికి స్తెఫను వారు చాలా మరి రాళ్ళతో కొట్టి చంపేసినప్పటికీ స్తెఫను మరి ప్రాణం పోతున్నప్పుడు, నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో, ఈ యొక్క పాపమును వారి మీదకి రాకుండా చేయమని పలికి చనిపోయాడు. ఆ చావునకు సమ్మతించిన ప్రధానుల్లో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ సౌలు ఎవరంటే గమాలీయుల యొద్ద మరి ధర్మశాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన వాడు, మరి ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు. ఈ యొక్క ఆ యొక్క టైంలో సౌలుని వారు సాక్ష్యంగా పెట్టి స్తెఫన్ని ఏదో విధంగా మరి ప్రధాన యాజకుల యొద్ద మరి నేరాలు మోపి చంపేశారు. ఇక చివరిగా మనం ఈ తిరుగుబాటుదారుడైన సౌలు దేవుని యొక్క పరిచారకుడు ఎలా మారాడో మనము 8వ వచనంలో చూద్దాము. ఆ కాలము యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తమందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. ఇక స్తెఫన్ ఎప్పుడు చంపేస్తారో ప్రజల్లో కూడా భయం వస్తుంది కదండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలంటే భయం వస్తుంది. ఆయనను అపోస్తలులు మరి యూదయ సమరయ దేశాలకు పారిపోయి రహస్యముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ మరి స్తెఫను యొక్క చావు కోసం ప్రలాపిస్తూ ఉన్నారు. ఆ యొక్క టైంలో సౌలు ఏం చేస్తాడంటే ప్రధాన యాజకుడికి 9వ అధ్యాయంలో సౌలు ఇంకొను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయడం తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గముందున పురుషులను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇక సౌలు ఏం చేశాడంటే ఈ యొక్క క్రైస్తవులను ఏదో విధంగా అంతరించాలి. మొట్టమొదట అంత్యోక్యలో క్రైస్తవులు అనబడిరి అని దేవుని లేఖనంలో ఉంటుంది. వీరు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో యెహోవాను ఆచరించకుండా
యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు. ఈ యొక్క క్రైస్తవాన్ని ఏదో విధంగా అంతరించాలి అన్న ఉద్దేశంతో సౌలు ఏం చేస్తాడంటే చాలా తెలివిగా ప్రధాన యాజకులతో వెళ్ళి వారి నుంచి పర్మిషన్ తీసుకొని ఈ యొక్క క్రైస్తవాన్ని అనుసరిస్తున్న పురుషులను స్త్రీలను చంపేద్దామని రెడీ అయిపోయాడు. రెండో అధ్యాయం. ఈ మార్గమందున పురుషులైన స్త్రీలైన కనుగొనేలో వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చేటప్పుడు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలమని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించినావు అని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభు, నీవెవడవని అడుగుగా ఆయన, నేను నీవు హింసించిన యేసును. ఆమేన్. ఇక సౌలు ప్రధాన యాజకుల నుండి అంటే ఆ యొక్క గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని దమస్కు ప్రయాణం చేస్తూ ఈ యొక్క క్రైస్తవులను అంతం చేయడానికి రెడీ అయ్యి వెళ్ళిపోతున్న టైంలో దేవుడు దమస్కు యొద్ద అతన్ని దర్శించి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని అడుగుతాడు. అప్పుడు ఈ కోపంలో ఉన్న సౌలు వచనం చూస్తే ఎలా ఉందంటే, ప్రభువా నీవెవడు అతన్ని అడుగుతాడు. అంటే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే నేల మీద పడగొట్టేసాడో సౌలుకి గొప్ప కోపం వచ్చేసి నీవెవడు అని అడుగుతాడు. ఒక రెస్పెక్ట్ లేని పదాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. అందుకు దేవుడు అక్కడ అంటున్నాడు, నేను యేసుని ఎప్పుడైతే చూసాడో 6వ వచనంలో, లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయబడునో అది నీకు తెలియబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినది కానీ ఎవరిని చూడక మౌనలే నిలవబడి, సౌలు నేల మీద నుండి లేచి తన కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించేది. అతడు 3 దినములు చూపలేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా. దేవుడు ఎప్పుడైతే అతన్ని దమస్కు ప్రయాణం అయ్యి క్రైస్తవుని అంతం చేయడానికి ఎప్పుడైతే రెడీ అయిపోయాడో దేవుడు అతను దర్శించి నేల మీద పడినప్పుడు అతని కళ్ళు పోయి 3 దినాలు అన్నపానం లేకుండా ఉన్నాడు. అప్పుడు దేవుడు అక్కడ దమస్కులో అననీయ అన్న ఒక శిష్యుని ద్వారా అతనికి కళ్ళు ఇస్తాడు. దాని తర్వాత ఈ యొక్క తిరుగుబాటుదారైన సౌలుని దేవుడు పౌలుగా మార్చి అతన్ని చాలా గొప్ప విశేషముగా పరిచారానికి వాడుకున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇంచుమించు 14 పత్రికలను రాయించాడు అతని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో. అదేవిధంగా ఈ యొక్క బైబిల్ చివరి గ్రంథంలో చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు ఉంటాయి. ఇంచుమించు ఆయన ఈ ప్రదేశాలు చూసినట్లయితే చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇటలీ, రోమా, దల్మతియా, ఆసియా, ఇవన్నీ ప్రదేశాలు ప్రవేశించి అనేకమైన క్రీస్తు కోసం అనేకమైన శ్రమలు పొందాడు. ఇంచుమించు ఆయన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఓడ బద్దలైపోయింది. అయినా సరే క్రీస్తు పరిచారకుడుగా కొనసాగాడు. ఇంచుమించు 195 దెబ్బలు తింటాడండి. అవన్నీ బైబిల్లో ఉన్నాయి. యొక్క తిరుగుబాటుదారుడైన సౌలుని ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు శరీరం ధరించుకుని ఈ యొక్క లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తుగా తనను తను అగపరుచుకున్న తర్వాత తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అతని శిష్యులలో అతనికి ఇంచుమించు 12 శిష్యుల మంది ఉన్నారు. ఆ శిష్యులు ఎవరికి లేనటువంటి ఖ్యాతిని ఈ తిరుగుబాటుదారైన సౌలుని దేవుడు పౌలుగా మార్చి తన యొక్క విశేషమైన పరిచర్యను కొనసాగించుటకు బహుబలముగా వాడుకున్నాడు. ఆ యొక్క పరిచర్యలో ఆయన అనేకమైన శ్రమలు పొందాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు, సముద్రాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ బద్దలైపోతుంది. 195 దెబ్బలు తిన్నాడు. ఇలా క్రైస్తవుల్ని అంతం చేయాలన్న ఈ యొక్క సౌలు దేవుని కోసం బహుబలముగా పౌలుగా మారి తన యొక్క పరిచర్యను కొనసాగించాడు అని దేవుని లేఖనాల్లో మనం చూడొచ్చు. నేటి దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులను అంతం చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి చరిత్రని 2 విభాగాలుగా విభజించాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అది ఎవరైనా చదవాల్సింది హిస్టరీలో. నాస్తికుడు అవ్వచ్చు, హేతువాద అవ్వచ్చు, ప్రభువుని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఎవరైనా సరే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని రూఢిగా నమ్మవలసింది. ఆనాడు కూడా ప్రధాన యాజకులు, ఆ యొక్క రోమా ప్రభుత్వం, ఆ యొక్క గవర్నమెంట్ అంతా ఏం చేసిందంటే ప్రభువు తిరిగి లేవలేదని డబ్బులు ఇచ్చి
ఎక్కడికో పారిపోయాడని ప్రకటించమని దేవుని లేఖనాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యము వేగముగా పరిగెత్తేది. దాన్ని ఎవరు సత్యాన్ని ఎవరు కూడా అనగదొక్కలేరు. ఈనాడు కూడా అనేక మంది మరి సేవకులు చేస్తున్న పరిచర్యను మరి అనేక మంది క్రీస్తు విరోధులు అంతం చేయాలని చూస్తున్నారు. కొంతమంది అయితే మరి ప్రభువు ఆయనకు సువార్తలో చెప్తాడు. యోనా ఏ విధముగా మరి భూగర్భ జలంలో తిమింగలం కడుపులో 3 విధములు ఏ విధముగా ఉండడం, మనిషి కుమారుడు ఈ భూగర్భంలో 3 దినాలు ఉంటాడంటే ఆ లాజిక్ని తీసుకొని యోనా 3 దినాలు తిమింగలం కడుపులో చనిపోకుండా ఉన్నాడు. అలాగే క్రీస్తు కూడా 3 దినాలు చనిపోకుండా ఉన్నాడు, తిరిగి లేవలేదని మరి ఒక రకమైన హిపోక్రసీ టైప్ ఆఫ్ లాజిక్స్తో దేవుడు చనిపోలేదని, మన కోసం మరి ప్రాణం ఇవ్వలేదని బోధించి మరి దుష్ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. ఆయనను కూడా దేవుని యొక్క వాక్యము బహుబలముగా విస్తరిస్తుంది. అనేక మంది సేవకుల ద్వారా దేవుడు మరి అనేకమైన ఆత్మలను కూడా కడుతున్నాడు. క్రీస్తు పరిచారకులు మరి అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఏర్పాటు చేసుకుని తన యొక్క పరిచర్యను మరి తను శిలువలో పొందిన గాయాల ద్వారా రక్షణను, గొప్ప వెలకట్టలేని విమోచన క్రయధనంతో కూడిన తన యొక్క రక్షణను ప్రజలకు అందిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఈ యొక్క మాటను మన వెలుగులో దీవించి ఆయనకి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో చిన్న పాటతో మనము దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాపై రండి. అగ్నిజ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా, అగ్నిజ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా,
రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాపై రండి. హల్లెలూయా. నేటి దినాల్లో అనేక మంది పరిశుద్ధాత్మ విరోధముగా పనిచేస్తున్నారు. ఆయన దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మరి ఈ యొక్క విరోధులందరూ యేసుక్రీస్తు నామములో పటాపంచలైపోవునుగాక. దేవుని యొక్క నామము, దేవుని యొక్క రాజ్యము బహుబలముగా విస్తరించునుగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం చిన్న మరి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. మహాగణుడ మహోన్నతుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, శిలువలోను పొందిన రక్షణను మరి మా కొరకు శిలువలోను పొందిన అనేక మంది దెబ్బల చేత, అనేక మంది గాయముల చేత మరి మరణించి వెలకట్టలేని ప్రభా నీ యొక్క మరి యొక్క రక్తాన్ని మా కొరకు, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరి మా కొరకు నీకు ప్రాణాన్ని పెట్టి తిరిగి 3వ దినాన లేచిన పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేటి దినాల్లో అనేక మంది ప్రభా నీ యొక్క నామాన్ని అంతము చేయాలని చూస్తున్నారు. కానీ ఈ నామము అన్ని నామముల కన్నా పైనామము, ఈ రక్షణ వెలకట్టలేని రక్షణ ప్రభా. అందుకే నీకు స్తుతులు స్తోత్రాలు. అనేక మంది ప్రభా నశించిపోతున్న ఆత్మను నువ్వు ప్రపంచవ్యాప్తముగా అనేక దైవ సేవకులను ఏర్పాటు చేసుకుని నీ యొక్క నామాన్ని ప్రకటిస్తున్నందుకు, నీ యొక్క రక్షణను ప్రకటిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన సంఘ విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు పరిచయం విస్తరించండి. ఈ యొక్క మరి నీతి అను రాజ్య విస్తరణలో అనేక మంది దైవ సేవకులను మీరు బహుభాగంగా వాడుకోండి. అనేక మంది ఆత్మను ప్రభా మీ యొక్క సన్నిధికి చేర్చే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి ప్రభా, మరి యొక్క ప్రపంచవ్యాప్తంగా COVID-19 విస్తరించిన కారణముగా మరి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మేము ఈ యొక్క వైరస్ గురించి మరి రోగుల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి సేవ చేస్తున్న డాక్టర్స్ గురించి, నర్సెస్ గురించి, అలాగే మరి మున్సిపాలిటీ వర్కర్స్ గురించి, అలాగే అందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి తోడండి, ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. వైరస్ సోకి ఎవరైతే క్వారంటైన్ ఉన్నారో వారందరికీ గొప్ప విడుదల, విమోచన దాయిచ్చేయండి ప్రభా. మహాగణుడానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఆరాధన మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాం. మేము ప్రభా మీ పాటల ద్వారా, కీర్తన ద్వారా, వాక్యం ద్వారా నానా మీరు మాతో మాట్లాడి ఈ యొక్క నామాన్ని ప్రకటన చేయడకు మీరు మాకు ఇచ్చిన సమయానికి నీకు వేలాది లెక్కలని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క లైవ్ కార్యక్రమం చూస్తున్న వారి మీద పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. ఎందుకంటే ఈ యొక్క దినాల్లో అనేక మంది అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, నీకు విరోధులు కూడా ఉన్నారు. కొంతమంది అయితే తప్పుడు బోధలతో నీ యొక్క విశ్వాసాన్ని పక్కదో పట్టిస్తున్నారు. దానివల్ల నీకు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు ప్రభా. మరి అట్టి వారినందరూ కూడా సత్యమైన మరి వాక్యముతో నీ సేవకుల ద్వారా అందించి నేను వారికి నీకు పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. ఎందుకంటే నీ అంచె దినాల్లో యవ్వనుల మీద, మరి బాలుల మీద, కన్యకుల మీద నాకు ఆత్మను కుమ్మరిస్తానన్నావు. నీకు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద, ఇక లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీద కుమ్మరించండి, వారిని సత్య మార్గంలో నడిపించమని అడుగుచున్నాం ప్రభా. యేసు నీ అందుకు భయభక్తులు కలిగి జీవించే హృదయాన్ని ప్రతి ఒక్కరు దయచేయండి ప్రభా. ఈ వాక్యము బహు వేగముగా పరిగెత్తును. అవును ప్రభా, మేము ఎక్కడున్న ఈ వాక్యాన్ని మరి ఈ COVID-19 వలన మరి అనేక సంఘములలో ఆరాధన మరి మిమ్మల్ని భౌతికంగా ఆరాధించినప్పటికీ ఆన్లైన్ ద్వారా నువ్వు ప్రతి సేవకుని ద్వారా నీకు వర్తమానాన్ని, నీకు పాటలను, నీకు మరి బలమైన వాక్యాన్ని అందిస్తున్న దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సమస్త మహిమాగణతో ప్రభావం నీవే తెచ్చుకోమని ఇక లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీకు మెండైన ఆశీర్వాదాలు, నీకు మెండైన దీవెనలు కుమ్మరించమని త్వరలో రాబోచున్న నజరేయుడైన యేసుక్రీస్తు నీకు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా, శాంతి, సమాధానములు పరిశుద్ధులందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.